లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 16. లోపల తనని గోడకి లాక్ చేసి తన ఎదురుగా నిల్చుని మౌనంగా తన్నే చూస్తుంటే సిద్ధుని ప్రేమగా చూస్తూ, ఏంటి బంగారం ఇంత సడన్గా ఇలా లాక్కొచ్చేసి ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉన్నావు అని బుగ్గలు లాగుతూ అడుగుతుంటే, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇందాక నుంచి వెతుకుతున్నా తెలుసా నీకోసం. ఎంత వెతికినా ఎక్కడా కనపడవే అసలు దొంగదాన. అచ్చో, నా బేబీ కోపంలో కూడా ఇంత ముద్దుగా ఉన్నాడో అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. తన చేష్టలకి నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ, సర్లే ఫస్ట్ అర్జెంటుగా కళ్ళు మూసుకో. ఎందుకే? మూసుకోమన్నానా? సరేలే, అడిగినా చెప్పవుగా అంటూ కళ్ళు మూసుకొని, ఏం చేస్తున్నారు కన్నగారు ఇలా కళ్ళు మూపించేసి? అరే పలకవేమి? నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి నువ్వు సైలెంట్ అయిపోయావు, మాట్లాడు సిద్ధు అన్న మాట బయటికి రాకముందే తన పెదాలని పట్టుకొని లాగుతూ, అల్లరిదానా ఒక్క సెకండ్ కూడా ఈ చిట్టు పెదవుల్ని క్లోజ్ చేయవానే? 24 hours లోడా వాగుతానే ఉంటావు. ఇంకోసారి ఇలానే మాట్లాడేవంటేనా అంటూ తన పెదవుల్ని తన వైపుగా లాక్కుంటూ, వీటిని లాలీపాప్ కొరికినట్టు కొరికి పారేస్తా జాగ్రత్త అంటుంటే, హా అంటూ షాక్తో కళ్ళు తెరవబోయేది కాస్త సిద్ధు తన కళ్ళపై చేయని అడ్డు పెట్టేసి, నేను ఓపెన్ చేయమని చెప్పానా అని తల మాత్రమే ఊపుతుంది బుజ్జిగా. మరెందుకు తెరుస్తున్నావే? నేను చెప్పేంత వరకు తెరవకు, తెరిచావో అంటూ తన కింద పెదవిని గట్టిగా లాక్కునేసరికి మ్యాటర్ అర్థమైన దానిలా సైలెంట్ అయిపోతుంది శైలు. చిన్నగా నవ్వుకొని అలా లాగిన పెదవిని ముద్దుగా ముద్దు పెట్టుకొని మెల్లిగా తన జేబులో నుంచి ఒక మినీ బాక్స్ని తీసుకుని శైలికి పూర్తిగా అతుక్కుపోయిన తన అందమైన చెవుల్ని కనపడనీయకుండా కప్పేస్తున్న తన నల్లటి ముంగుల్ని చిన్నగా తన చూపుడు వేలితో పక్కకి జరిపి తన చెవులకి ఉన్న ఇయర్ రింగ్స్ని తీసేస్తాడు. కళ్ళు మూపించి, నాకింత దగ్గరగా జరిగి ఏం చేస్తున్నాడు కన్నా అంటూ ఓర కన్ను తెరిచి చూడాలని ప్రయత్నించింది పాప. అంతే, గట్టిగా తన కింద పెదవిని కొరికేశాడు. అమ్మా అంటూ అరుస్తూ, ఓయ్ ఎందుకు ఎలా కొరికావు అంటుంటే, లేకపోతే ఇంత చెప్పినా వినకుండా కళ్ళు తెరుస్తున్నావు, ఇంకోసారి తెరు పూర్తిగా బ్లడ్ వచ్చేలా కొరుకుతా అనగానే, అమ్మో అంటూ నోటికి చేతుల్ని అడ్డు పెట్టేసుకుంటుంది. తన చేతులకి నవ్వుకుంటూ తన చేతుల్లో ఉన్న ఆ మినీ బాక్స్లో నుంచి 2 ఎర్రగా తలతలమంటూ మెరుస్తున్న జుంకా కమ్మలు, అదే బుట్ట కమ్మలండి, వాటిని తీసుకుని శైలు వైపుగా చూస్తూ వాటిని ముద్దు పెట్టుకొని మెల్లిగా తన చెవులకి తగిలిస్తూనే తన చిట్టి చెవులకి చిరుముద్దులు ఇచ్చేస్తాడు సిద్ధు. తను చేస్తున్న పని కళ్ళు మూసుకుని అర్థమవుతుంటే క్యూట్గా నవ్వుతూ, కన్నులు అంటూ పిలుస్తుంది శైలు. హా బంగారం అంటూ తనకు ముద్దు పెట్టుకొని, ఇప్పుడు ఓపెన్ చేయి కళ్ళని అంటాడు తన నుంచి దూరం జరుగుతూ. ప్రేడి ప్రెజెన్స్ మెల్లిగా తనకి దూరం అవుతుంటే దాన్ని తట్టుకోలేక బలంగా సిద్ధు నడుము దగ్గర ఉన్న షర్ట్ని తన 2 గుప్పెట్లో గట్టిగా బంధించి మీదికి లాక్కుంటుంది శైలు. ఓయ్ ఎందుకు ఎలా లాగావు? మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ తన తలని అలా ఇలా ఊపుతుంటే తన చెవులకి ఉన్న బుట్ట కమ్మలు లయబద్ధంగా అటు ఇటు ఊగులాడుతున్నాయి. ఆ ఫీల్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ, ఇలా గిఫ్ట్ ఇచ్చి తుర్రమంటే ఎలా అమ్మా అంటుంది గోముగా. ప్రేమగా తనని చూస్తూ, నీకు నచ్చారా అంటాడు కళ్ళల్లో చిన్న స్పార్కిల్ని వేసుకొని. ఎంతో ఇష్టంగా వాటిని తాకుతూ తడుముతూ చూస్తూ, నా చిట్టి కన్నా ఇచ్చినవి నాకు నచ్చకపోవడమా? నెవ్వర్ అంటూ అటు ఇటు ఊపుతూ, ఎలా ఉన్నాయి కన్నా నాకు అంటుంటే ప్రేమగా తన నుదుటిన ముద్దు పెడుతూ, పుత్తడి బొమ్మలా ఉన్నావే, అయినా ఇదెప్పుడు తీసుకున్నావు అని అడుగుతుంది చిరునవ్వుతో. ఎప్పుడో ఒకప్పుడులే, నీకెందుకు అవన్నీ అంటాడు తలతో ఢీ కొడుతూ. బ్యాగ్ ప్యాక్ చేస్తున్న షాలుకి సడన్గా ఏదో గుర్తొచ్చి, అవును అసలు నేను ఈ విషయమే మర్చిపోయానే, మను కూడా నాతో చెప్పలేదు అనుకుంటూ సర్దుతున్న బట్టల్ని పక్కన పడేసి, మను బేబీ అంటూ అరుస్తూ మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది షాలు. అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఒంటి మీద టవల్తో ఉండి సెల్ఫ్లో డ్రెస్ తీసుకుంటున్న మనోజ్కి ఆ రోజు షాలు కోసమే ఎంతో ఇష్టంగా కొనిపెట్టుకున్న జ్యువెలరీ తన సెల్ఫ్లో కనపడి దాన్ని ప్రేమగా తడుముతూ, దీన్ని స్వయంగా నా చేతులతో నేనే నీకు పెడతా బంగారం, వెయిట్ చేస్తూ ఉండే అనుకుంటున్న సమయంలో షాలు పిలుపు వినబడి కంగారుగా ఆ బాక్సుని లోపల దాచిపెట్టేసి ఒక చేత్తో గట్టిగా టవల్ని పట్టేసుకొని, ఒసై డోర్ నాక్ చేసి రావాలని తెలీదానే అంటూ అరుస్తుంటే మనోజ్ అవతారం చూసి, ఎందుకు చేయాలమ్మా, నా మొగుడేగా, చూసేది నేనేగా, ఏమవుతుంది అని చేతులు కట్టుకొని చెప్తుంటే, ఆహా నీ మొగుడా? అవును, అయితే అలానే ఉండవే, చెప్తాను ఈ పని అంటూ దగ్గరకు వచ్చి తనని మీదకి లాక్కుని షాలు మెడపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే, అబ్బా మను ఆగు. ఆగను, నువ్వేగా మొగుడిని అన్నావు, అందుకే మొగుడేం చేస్తాడో
అదే చేస్తున్నా, సైలెంట్గా ఉండు అంటూ తన పని తాను చేసుకుని పోతుంటే తన మాటలకి నవ్వుకుంటూ తన చుట్టూ చేతులు వేసుకొని హత్తుకుంటూ మను బేబీ చెప్పు అంటాడు లెఫ్ట్ సైడ్ ఇస్తున్న కిస్ని రైట్ సైడ్కి మరల్చుతూ. అది నువ్వు నాకేమైనా ఇవ్వాలనుకొని మర్చిపోయావా అని అడుగుతుంది ఎంతో ఆశగా తన మెడపై చిన్నగా బైట్ చేస్తూనే. నేనేమీ ఇవ్వాలని అనుకున్నానే అంటాడు తను దేని గురించి మాట్లాడుతుందో అర్థమై కూడా. అబ్బా అదేరా, ఏదైనా నాకు గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నావా తలపైకెత్తి కన్ఫ్యూజ్డ్గా ఫేస్ పెట్టుకొని. నేనేం అనుకోలేదే అంటాడు ఓరకంట తన ఎక్స్ప్రెషన్ని గమనిస్తూనే. అంతే, ప్రేమగా చూస్తున్న కళ్ళల్లో కోపం నింపుకొని ఏమనుకోలేదా అంటూ అరుస్తుంది. ప్రియురాలి ముఖంలో కోపం చోటు చేసుకుంది అని తెలిసి లటక్కుని మీదకి లాక్కుని తన బుగ్గల్ని సుతిమెత్తంగా తాకుతూ ఏమైంది బేబీ, ఎందుకు అలా అడుగుతున్నావు అంటాడు తన పెదవుల వంకే చూస్తూ. మూతి ముడుచుకొని ఏం అనుకోలేదన్నావు కదా, ఏం లేదులే నన్ను వదులు, ఇంక నేను వెళ్ళాలి అంటుంది చిరుకోపంగా. అరే ఇంతసేపు బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది అంటూ తన పెదవుల్ని తాకుతుంటే తన చేతిని విసురుకొట్టి ఏం కాలేదులే బాగానే ఉన్నా అని వెటకారంగా మూతిని తిప్పుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఓయ్ ఆగే, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా అంటూ మళ్ళీ మీదికి లాక్కుంటాడు కోపంగా చూస్తూ. నాకు నీతో మాట్లాడడం లేదు, నన్ను వదులు, నేను వెళ్ళాలి అంటూ ఒక్క తోపు మనోజ్ని బెడ్ పైకి తోసేసి బయటికి వెళ్ళిపోతుంది చాలు. వెళుతున్న తన వైపే నవ్వుతూ చూస్తూ చిట్టిదానా, అంటే ఆ రోజు కావాలనే నా వెనుక వచ్చావన్నమాట, నేను నీకోసమే ఏదో తీసుకున్నాను కూడా తెలుసుకున్నావా అని నవ్వుతూ. అది ఇప్పుడు కాదులే బంగారం, టైం వచ్చినప్పుడు అది నీ చెంత చేరుతుందిలే అనుకొని తన పనిలో పడిపోతాడు మనోజ్. ఏమండి ఏంటి ఇంకా రెడీ కాలేదు, ఈవినింగ్ అంతా స్టార్ట్ అవ్వాలని చెప్పింది మీరే కదా, మరి మీరే ఇంకా రెడీ కాకుండా ఉండి ఏం చేస్తున్నారు అంటూ మాట్లాడుతూనే ఉన్న రాధ నోటికి ప్లాస్టర్ వేసి ఓయ్ పెళ్ళమ్మా కొంచెం ఆ వాగుడు తగ్గించుకోయే, నీ వాగుడు వల్లనే మనకి మన బుజ్జిదంతా అల్లరిగా పుట్టింది అంటుంటే నా వాగుడు ఒక్కటేనా ఏంటి, మీరేం అల్లరి చేయలేదా మన కాలేజ్ డేస్లో అని నవ్వుతూ చెప్తుంటే ప్రేమగా పెళ్ళాన్నే చూస్తూ నా అల్లరి నీకే బాగా తెలుసు కదా అంటూ కన్ను కొడతాడు కిరణ్. సరేలేండి ముందు పదండి, లేట్ అవుతుంది. అరే ఆగు కదా, ఎందుకు అంత తొందర, ఇలా రా ముందు అంటూ బెడ్పై తను కూర్చొని తన ఒళ్ళో రాధని కూర్చోబెట్టుకుంటాడు కిరణ్. ఏం చేస్తున్నారండి, ఇష్ సైలెంట్గా ఉండు అంటూ ఆ పక్కనే ఉన్న ఒక టేబుల్ డ్రాలో నుంచి ఒక జ్యువెలరీ బాక్స్ తీసి అందులోని జ్యువెలరీ రాధా మెడలో వేస్తాడు. దగదగమంటూ మెరిసిపోతున్న కాసుల పేరుని కళ్ళార్పకుండా చూస్తూ ఏంటండి ఇది, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటున్న తన మాటని ఆపేసి భార్య అలియాస్ తన ప్రియురాల్ని ఇష్టంగా హత్తుకుంటూ మన 30 ఏళ్ళ ఈ వివాహ జీవితంలో ఏ ఒక్కరోజు కూడా నాకు ఇది కొనివ్వండి అది కొనివ్వండి అంటూ ఒక్కటి కూడా అడగలేదే నువ్వు, నా ప్రేమ కోసం తల్లిదండ్రిని కూడా కాదు అనుకుని మరి నా కోసం వచ్చేసిన దానికోసం ఇప్పటి వరకు ఏదో చూసుకుంటున్నా అన్నమాటే కానీ నా స్వతహాగా నా చేతుల మీదుగా నీకంటూ ఏమీ తెచ్చివ్వలేదు. అప్పట్లో ప్రేమలో ఉన్నా కొనేంత స్థితిలో నేను లేను, పెళ్ళయ్యాక కొందామన్న బిజినెస్ గొడవల్లో పడిపోయి నిన్ను పూర్తిగా పక్కన పెట్టేశా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ మన పిల్లల ద్వారా నా బుజ్జి పిల్లంతో కొద్దిగా టైం స్పెండ్ చేయగలుగుతున్నా. దీన్ని షాప్లో చూసిన మరుక్షణం నా కళ్ళకి 20 ఏళ్ళ నా ఈ బుజ్జి పిల్లమే కనపడింది, అందుకే కొనేసా, ప్లీజే కాదనకే అని చెప్తుంటే ఆ కన్నీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలీదు మన రాధా అత్త కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. మనసారా ప్రేమించిన ప్రేమని కాదు అన్నారు అని అందరినీ వదిలేసుకొని వచ్చి బ్రతుకుతున్నా వీడని నీడల్లా వెంటాడి మరీ కష్టపెట్టిన కన్న తండ్రి నుంచి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కాపాడుకొని నాతో నువ్వు బ్రతకలేవురా వెళ్ళిపో అంటున్నా వినకుండా నాకు నువ్వు నా కళ్ళ ముందుంటే చాలు ఇంకేమొద్దు అంటూ ఆనాడు తన కోసమే తాపత్రయపడి మరీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇష్టంగా పెళ్లి చేసుకొని అలా మొదలుపెట్టిన వాళ్ళ వివాహ బంధం ఇప్పటికీ 30 ఏళ్ళు పూర్తి చేసుకొని వాళ్ళ పెళ్లి రోజున ప్రియుడు అలియాస్ భర్త ఇచ్చిన చిరుకానుకుని కళ్ళ నీళ్ళతో తడుముతూ చూస్తుంటే రాధా మెడ మీద ముద్దు పెడుతూ హ్యాపీ లవ్ యానివర్సరీ కమ్ మ్యారేజ్ యానివర్సరీ రాధులు అంటూ పెళ్ళాన్ని ముద్దు చేస్తాడు కిరణ్ కన్నీళ్లతోనే నవ్వుతూ. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నన్ను అలా పిలవాలనిపించిందా కీరా అంటూ మామ కళ్ళలోకి చూస్తూ చెప్తుంది రాధ. ఇద్దరి కళ్ళలో ఆనందం వర్షిస్తున్న కన్నీళ్లతోనే నవ్వుతూ ప్రేమగా వాళ్ళ ప్రేమ పెళ్ళికి అప్పుడే 30 ఏళ్ళు దాటాయా అంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఏంటండి ఎప్పుడు మన కుర్ర బ్యాచ్లకే అన్ని రొమాంటిక్ సీన్స్ లవ్ సీన్స్ ఉండాలా ఏంటి, పిల్లల కోసం వాళ్ళ ప్రేమను కూడా పక్కన పెట్టుకొని మరి ఇన్నేళ్ళు ఎన్నో కష్టాలు హర్డిల్స్ బాధలు నష్టాలు ఎదుర్కొంటూ
ఇంత పెద్ద జీవితాన్ని స్థాపించిన కిరణ్, ఇంత పెద్ద ఫ్యామిలీని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి కుటుంబాన్నే నిర్మించిన రాధ, వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన వాళ్ళు ముద్దుల బిడ్డల ద్వారా ఇప్పుడు ఎప్పుడో మిస్ అయిన వాళ్ళ యవ్వన జీవితాన్ని ఇప్పటికీ వాళ్ళ ద్వారా సుఖంగా జీవిస్తూ కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కొంచెమైనా ప్రేమని మనం కూడా పంచాలి కదండి. అందుకే ఇలా ఈవినింగ్ 6:30 వ్యాన్లో ఎక్కుతూ కూడా మనోజ్ వంక కోపంగానే చూస్తూ వస్తుంటే ఏదో ఫోన్ మాట్లాడుతూనే తనని గమనిస్తున్నాడు మనోజ్. దగ్గరికి రాగానే తనని ప్రేమగా చూస్తూ తన పక్కన సీట్ కోసం సైడ్కి జరిగి తను వెళ్ళడానికి స్పేస్ ఇస్తుంటే అది చూసి సైడ్గా పెట్టిన మనోజ్ కాలని కోపంగా పక్కకు తోసేసి వెళ్ళి తన వెనక సీట్లో కూర్చుంటుంది శాలు. అది చూసి ఫోన్ మాట్లాడుతూనే, ఓయ్ ఏమే అలా వెళ్ళిపోతున్నావు అంటూ, రాజ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను ఉండు. ఓకే సార్ అంటాడు మనోజ్కి పర్సనల్ సెక్రటరీ అయిన రాజ్ ప్రకాష్. ఫోన్ పెట్టేసి కోపంగా ఉన్న సతీమోమునే చూస్తూ వెళ్ళి తన పక్కనే కూర్చుంటాడు మను. తను రావడం చూసి లేచి వెళ్ళిపోతుంటే వెళ్ళనీయకుండా చేతుల ముందు సీట్కి ఉండే రాడ్కి అడ్డుగా పెట్టేశాడు మనోజ్. అది చూసి కోపంగా ఒక లుక్ ఇస్తుంది మను వైపు. తన పెదవుల్ని రౌండ్గా చేసి షాలుకి సైగతోనే కిస్సిస్తూ, తీన్ బంగారం ఎలా వెళ్తావో నీ ఇష్టం వెళ్ళు అంటాడు సూటిగా తన్నే చూస్తూ. తన మాటలకి ఇంకా కోపం ఎక్కువ వస్తుంటే అడ్డుగా పెట్టిన మనోజ్ చేతుల్ని తీయడం కోసం కొంచెంసేపు తనకలాడి ఇంకా తన వల్ల కాక కోపంగా బుసలు కొడుతూ ఎలా లేచిందో అలానే కూలిపడిపోతుంది. తన చేష్టలు చూసి ముసిముసిగా నవ్వేస్తూ తన లెఫ్ట్ హ్యాండ్ని తీసుకుని తన చేతితో మెల్లేస్తూ గట్టిగా బిగించి పట్టుకుంటాడు మనోజ్. తను చేసిన పనికి కోపంగా తన వైపే చూస్తుంటే అది ఏం పట్టనట్టు చుట్టూ దిక్కులు చూస్తున్నాడు. అది చూసి తన చేయిని వెనక్కి తీసుకుందామన్నా మను బేబీ వదలకపోయేసరికి ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోతుంది శాలు. తను సైలెంట్ అయినది గమనించి ప్రేమగా తన చేతిని ముద్దు పెట్టుకుంటాడు. ఇందాకటి నుంచి తన ప్రియుడి మీద ఎంత కోపంగా ఉందామన్నా తన వల్ల కాక అతి కష్టం మీద కోపం నటిస్తున్న శాలుకి ఇప్పుడు ఆ ఒక్క ముద్దుకి పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంటే కొద్దిగా నవ్వుతూ మళ్ళీ తను చూడకూడదు అనేసి వెంటనే ఆపేసుకుంటుంది. తన చిరునవ్వుని పసిగట్టిన మనోజ్ శాలు చేతిని బలంగా తన గుండెలపై పెట్టుకొని తన పక్కనే లెఫ్ట్ సైడ్ సీట్లో గీతో పక్కనే కూర్చున్న మను చెర్రు బేబీని చూసి, ఓ ఈ విషయం వీడిని అస్సలు అడగనే లేదు కదా అనుకొని, రే చెర్రీ గీతుతో మాట్లాడుతున్న చరణ్కి మనోజ్ పిలవడం వినిపించి, హా బావా చెప్పు. అది నేను చెప్పిన విషయం ఏం చేశావురా? ఏంటిది బావా? రే ముద్దు మర్చిపోయావు అప్పుడే? మర్చిపోయానా? ఓహోహో అదా, ఆల్రెడీ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసా బావా, వాళ్ళు కనుక్కొని చెప్తామన్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వెంటనే నాకు ఇన్ఫామ్ చేస్తామని కూడా చెప్పారు. ఓ ఖచ్చితంగా కనుక్కోమని మరీ చెప్పరా, నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దని చెప్పు సరేనా? హా బావా చాలా గట్టిగానే చెప్పాను, త్వరలోనే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిలే. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆల్మోస్ట్ అందరూ వచ్చేయడంతో, అందరూ వచ్చేసారా అని అడుగుతాడు కిరణ్. హా డాడీ వచ్చేసాం అంటుంది అప్పటి వరకు అన్న బావలు మాట్లాడుకుంది సిద్ధు పక్కనే కూర్చుని వింటున్న శైలు. వ్యాన్ స్టార్ట్ అయిపోతుంది. ఇందాకడి నుంచి మనోజ్ వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని ఓ తెగ ఆలోచిస్తూ బుర్రగొక్కుంటుంది శాలు. తన అవస్థ చూసి విషయం ఏంటో అడగొచ్చు కదా చెప్తానుగా అంటాడు మనోజ్. తన మాటకి మూతి ముడుచుకొని, నాకేం అవసరం లేదులే అంటూ కళ్ళని కిటికీ వైపుకి తిప్పేసుకుంటుంది. తన బుజ్జి ముఖాన్ని చూసి నవ్వుకుంటూ, బంగారం అది అని విషయం ఏంటో చెప్పేలోపు తన చేతిని అడ్డుగా చాపేసి, నేనే మిమ్మల్ని చెప్పమని అడగలేదు కదా అంటుంది అటు సైడ్ చూస్తూనే మనోజ్ చేతుల్లో ఉన్న తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ. అబ్బో మేడం గారికి ఎందుకో అంత కోపం అని నవ్వుతూ అడుగుతుంటే నో రెస్పాన్స్ శాలు నుంచి. అప్పటి వరకు అసలు అన్నా బావులు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాక సిద్ధు చేని కసకస నలిపేస్తున్న శైలు ఇప్పటికీ వదినికి చెప్పడం చూసి, చెప్తున్నాడులే విందాం అనుకునేలోపు శాలు అడ్డుపడడం మనోజ్ చెప్పకపోవడం చూసి కోపం వచ్చి తన సీట్లోని మోకాలపై నుంచొని తన వెనక సీట్లోనే ఉన్న మనోజ్ని చూస్తూ, అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. అంతే, శాలునే చూస్తున్న మను ఒక్కసారిగా చెల్లి అరుపుకి ఉలిక్కిపడి ముందుకు చూస్తూ, ఒసే బుల్లి రాక్షసి ఎందుకే అంతలా అర్చో అంటాడు ఒక చేత్తో తన వీపుని తట్టుకుంటూ ఇంకో చేత్తో శైలు తలపై మొట్టికాయ వేస్తూ. ఎప్పుడెప్పుడు టైం వస్తుందా తను చేయి తీసేసుకుందామా అని వెయిట్ చేస్తున్న శాలు ఒక్కసారిగా మనోజ్ చేయి వదలగానే వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. అది చూసి, అమ్మ దొంగదానా నీ పని తర్వాత చెప్తా ఉండు అనుకుని కోతిలా సీట్ మీదకి ఎక్కిన శైలుని చూస్తూ,
చెప్పండి చెల్లిగారు, ఎందుకని అంతలా లౌడ్ స్పీకర్ వాయిస్ వేసుకొని మరీ వచ్చారు? "ఆహా, నాది లౌడ్ స్పీకర్ వాయిస్ అన్నయ్య?" అంటుంది నోర్ని అంతా తెరిచి. మరి అది మళ్ళీ సెపరేట్గా చెప్పాలా బంగారం? అంటాడు సిద్ధు శైలు వేసుకుంది క్రాప్ టాప్ అవడంతో. అలా తను పైకి లేవడం వల్ల తన నడుం దగ్గర కొద్దిగా డ్రెస్ కిందకు వెళ్ళిపోయి తనకు ఎంతో ఇష్టమైన తన నడుము అందంగా మెరుస్తూ కనిపిస్తుంటే చిలిపిగా దాన్ని గిల్లుతూ మరీ అంటాడు సిద్ధు. తన చేష్టలకి "అబ్బా సిద్ధు, ఆకు, ముందు నాకు ఇది తెలియాలి" అని తనని గిల్లిన చోట చిన్నగా నొప్పి తీయడంతో రుద్దుకుంటుంటే తన అవస్థ చూసి నవ్వుకుంటూ ఎవరూ చూడకుండా గిల్లిన తన నడుం మీద ప్రేమగా ముద్దు పెట్టేసి చిన్నగా బైట్ చేస్తాడు సిద్ధు. "ఆహా సిద్ధు, చంపుతా నిన్ను, అందరూ ఇక్కడే ఉన్నారు" అని తన మనసులో చెప్తూనే చిలిపి చేష్టలు చేస్తున్న సిద్ధు నోటిని తన చేతితో మూసేస్తుంది. వాళ్ళ చిలిపి చేష్టలు అందరూ గమనిస్తున్నా ఎవరికీ ఏం తెలియనట్టే ఉన్నారు అంతా. తెలిస్తే పాపం ఇబ్బంది పడతారు అనేసి. "ఏమైంది బేబీ, అంతలా పిలిచో" అని మళ్ళీ అడుగుతాడు మనోజ్ నవ్వుతూ. తన పిలుపుకి అటు సైడ్ చూస్తూ, "అది అన్నయ్య, మీరిద్దరు అసలు దేని గురించి మాట్లాడుకుంటున్నారు" అని చరణ్ వైపు మనోజ్ వైపు చూపుని మార్చి మార్చి మరీ చూస్తూ అడుగుతుంటే, నా చిట్టి మరదల పిల్లకి మాటలు వినిపించి అసలు మ్యాటర్ ఏంటో అర్థం కాకుంటే పిచ్చెక్కిస్తుంది బావా, చెప్పే తొందరగా" అంటాడు చరణ్ నవ్వుతూ. చరణ్ మాటలకి తనని గుర్రుగా చూస్తూ, నేను నిన్ను అడగలేదు, నువ్వు చెప్పన్నయ్య" అంటుంది గోమ్గా. శైలు మాటలకి ఇందాకడి నుంచి తను అడగలేకపోయినా తన మరదలు అడుగుతుంటే మనోజ్ వైపు చూడకుండానే ఒక చెవిని తన వైపు వేసి మరీ వింటుంటే తన చేష్టలకి నవ్వుకొని చిన్నగా తన చేయి మళ్ళీ తీసుకొని తన చేతితో బిగించేస్తూ, "అది మొన్న మేము బయటకు వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు వచ్చి నన్ను గుద్దేసుకున్నాడు కదా, ఆ రోజు వాడి ప్రవర్తన ఎందుకో నాకు చాలా తేడా కొట్టింది. అందుకే చరణ్కి చెప్పి ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడమని చెప్పాను. ఎందుకో వాడేదో ఇల్లీగల్ వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. కేర్లెస్గా వదిలేయడం మంచిది కాదనిపించి అందుకే అతని డీటెయిల్స్, అలాగే ఆ టైంలో అడవి నుంచి ఎందుకు వస్తున్నాడు, అసలు ఆ పాముని ఎందుకు తీసుకువెళ్తున్నాడో అని డౌట్ వచ్చింది. ఆ పాము వాళ్ళదే అయి ఉండొచ్చు కదా అన్నయ్య" అంటుంది గీతు. "అంటే ఇప్పుడు పాముల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయి ఉండొచ్చేమో కదా." "హామా, నేను దీని గురించి కూడా ఆలోచించాను. ఒకవేళ వాళ్ళు పెంచుకునే పామే అయితే ఆ పాము బయటకు వస్తుందేమో అనేసి అతను అంత భయపడాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఒకవేళ వాళ్ళ పామే అయితే అది తిరిగి అడవిలోకి వెళ్ళదు కదా. అంటే మనం ఏదైనా పెట్స్ని పెంచుకుంటే మనం ఎక్కడ ఉన్న వాటి ఇంటిని కనుక్కొని మరీ తిరిగి మన దగ్గరకు వస్తాయి కదా. కానీ అది అలా అతని వైపు కాకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అందుకే నాకు ఇంకా అనుమానం పెరిగిందిరా. ఎందుకైనా మంచిది అనిపించింది ఎంక్వైరీ చేయించమని చెప్పాను" అంటాడు మనోజ్. తన మాటలకి అందరూ మెల్లిగా ఆలోచనలోకి జారుకుంటుంటే అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండడం గమనించి మెల్లిగా ఎవరూ చూడకుండా పక్కనే ఉన్న షాలు వైపు తిరిగి గట్టిగా తన బుగ్గపై ముద్దు పెట్టేసి, "ఇదే బంగారం జరిగింది" అని మెల్లిగా తన చెవిలో చెప్తూ తన భుజంపై చిట్టి ముద్దుని పెట్టేస్తాడు మనోజ్. అదే ఆలోచనలో ఉన్న షాలు మనోజ్ చేష్టలకి ఈ లోకంలోకి వచ్చి అంత సడన్గా తను అలా ముద్దు పెట్టేసరికి సిగ్గేసి, "మను, అందరూ ఇక్కడే ఉన్నారు, కొంచెం కామ్గా కూర్చో" అంటుంది సిగ్గుతో తలని పక్కకి తిప్పేసుకొని తను ముద్దు పెట్టిన బుగ్గపై చేతిని వేసుకుంటూ. తన మాటలకి నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న షాలు చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఇంకా కోతి లెక్క సీట్పై వేలాడుతున్న శైలుని చూసి ఇప్పుడు పిలిచిన ఈ లోకంలోకి రాదు అనేసి ముందున్న సిద్ధుకి చిన్నగా సైగ చేయడంతో సిద్ధు తన చిట్టి నడుం పట్టుకొని తనని సీట్లో సరిగ్గా కూర్చోబెట్టుకునే లోపు స్పీడ్ బ్రేకర్ రావడంతో సడన్గా బ్రేక్ వేస్తాడు సుబ్బయ్య. అంతే, బల్లిలా వేలాడుతున్న శైలు ఒక్కసారిగా సిద్ధు ఒడిలో పడిపోతుంది. అది చూసి తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ దగ్గరికి తీసుకుంటాడు సిద్ధు. సిద్ధు చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చిన శైలు తన ప్రియుడి ఒడిలో బుజ్జిగా పడి ఉండడం చూసి లేవు బుద్ధి కాక అలానే సిద్ధు గుండెలపై తల నానిస్తూ కాళ్ళని బార్లా చాపి మరీ కూర్చొని మధ్యలో బ్రేక్ పడిన తన ఆలోచనల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఎంతసేపైనా తన ఆలోచనలకి కళ్ళెం వేయకుండా అలానే ఉండడం చూసిన సిద్ధు ఒక చేత్తో తన దగ్గరికి ఒడిసి పట్టుకుంటూ ఇంకొక చేతిని తన చెంపపై ఉంచి చిన్నగా తన బొటిని వేలితో రాస్తూ, "బేబీ, ఏం ఆలోచిస్తున్నావే అంతగా" అంటాడు. సిద్ధు పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తల మాత్రమే పైకి లేపి సిద్ధు వైపు చూస్తూ, "అది సిద్ధు, నీకు ఆ రోజు గుర్తుందా? నా గొంతు అంటే అత్తయ్య గొంతు విని వెళ్ళిపోతున్న పాము వెనక్కి తిరిగి వచ్చి అన్నయ్యని కాటేసిన విషయాన్నంతా వెనక్కి పీల్చుకొని వెళ్ళిపోయేటప్పుడు నా వైపు దీనంగా చూసి మరీ వెళ్ళింది. నీకు గుర్తుందా?" అని అడుగుతుంది సిద్ధు భుజంపై చేయి వేస్తూ. తన మాటలకి అప్పుడేం జరిగిందో గుర్తు చేసుకొని, అవునరా, అది నేను కూడా గమనించా, కానీ అప్పుడుండే సిచ్యువేషన్లో అంతగా పట్టించుకోలేదు." సిద్ధు, అందుకే ఇప్పుడు అన్నయ్య చెప్తుంది వింటుంటే నాకెందుకో డౌట్ వస్తుంది.
ఏం డౌట్ రా అని అడుగుతాడు చరణ్. అది బావా అతనెవరో ఆ పాము మనిషి అయితే కాదు అని తెలిసిపోయింది. అలాగే అప్పుడు ఆ పాము నన్ను చూసిన చూపులో తనకేదో ప్రమాదం ఉంది, నన్ను కాపాడండి అన్నట్టుగా బాధతో చూసిందంటే అని సిద్ధు శైలులు ఇద్దరు ఒకేసారి వాడు పాముని బలవంతంగా దొంగిలించుకుని పోతున్నాడురా అంటారు. తనతో పాటే కలిసిపోయి పలుకుతున్న సిద్ధు పలుకుల్ని చూసి చిన్నగా నవ్వుతూ, హా సిద్ధు, నాకు ఇదే డౌట్ కలుగుతుంది. వింటున్న అందరికీ మ్యాటర్ సరిగ్గా అర్థం కాక ఒక్కొక్కరుగా ఆలోచిస్తూనే, కానీ శైలు దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళేం చేసుకుంటారే అని అడుగుతుంది గీతు. వాళ్ళ వీధి నాటకాలకి ఏమైనా ఉపయోగించుకోవడం కోసం తీసుకువెళ్తూ ఉండొచ్చు కదా గీతు అంటుంది షాలు. ఒక్కొక్కరిగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని చెప్తున్నా కూడా మైండ్లో మాత్రం ఒక క్లారిటీకి రాలేకపోతూ ఉంటారు సిద్ధు శైలులు. షాలు మాటలకి, ఆహా అది పాసిబుల్ కాదు షాలు, ఎందుకంటే ఒకవేళ అలాంటి పర్పస్ కోసమే తీసుకెళ్తే అది మరీ అంత దీనంగా బాధగా చూడదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎప్పుడో మన పూర్వీకుల కాలం నుంచి ఉంటున్న ఆచారం కాబట్టి వాటి కోసం అంతగా అవి బాధపడవు. మరేదో దేనికోసమో వాటిని తీసుకెళ్తున్నారు అని అనుమానంగా అంటాడు సిద్ధు. హా వదినా, అదే నా డౌట్ కూడా అంటుంది శైలు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనేది మీకు ఏమైనా అర్థమైందా గైస్? అర్థమైతే కమెంట్స్లో చెప్పేయండి. మేము ఈ ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఇక ఉంటామండి. కథ నచ్చితే వ్యూ కౌంట్ పెంచుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్స్ అండ్ కమెంట్స్ ఇస్తూ మమ్మల్ని మరి కాస్త ప్రోత్సహించండి ప్లీజ్. ఇంకుంటాము ఇట్లు మీ సౌజీ ప్రియ. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.